బతుకు తక్కువ బడాయి ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. 11కు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన పవన్ కళ్యాణ్ గారు కొడుతున్నారు. అప్పుడు అధికారం అడ్డం పెట్టుకున్న మనిషి ఇవాళ రోజున కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దొంగ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజల పక్షానికి వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి తొలగ చేసి మీడియా ముందు అడగడం కాదు. మీకు అసెంబ్లీలో ఒక స్థానం అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ప్రజా గొంతుకి నువ్వు వినిపించాలి. హాయ్ సార్, నేను జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక మాట అయితే అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎంత చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీముకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్పాలంటే బతుకు తక్కువ బడాయి ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి 151 స్థానాల నుంచి 11కు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గొప్పోడా, ఒక స్థానం గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే లేకపోయినా కానీ వాళ్ళ రోజున 21కి 21 స్థానాలు కూటమిలో భాగంగా 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన పవన్ కళ్యాణ్ గారి గొప్పోడా. ఇవాళ రోజున తాడేపల్లి ప్యాలెస్లో పిల్లులా కూర్చొని ఏదో మీడియా ముందు తొళ్ళగొడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా మగోడు అయితే, జగన్మోహన్ రెడ్డి దమ్ముగల వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇవాళ రోజున అసెంబ్లీలోకి ప్రత్యేకంగా అతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ అతన్ని ప్రత్యేకంగా మేము ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఒక పార్టీ అధ్యక్షుడైనా కానీ మేము ఇవ్వాల్సిన విలువ ఆయనకి ఇస్తూనే ఉన్నాం. కానీ ఆ మనిషిలో ఎట్లాగా విషబీజాలు నాటుకుపోయి ఉన్నాయంటే, అప్పుడేమో అధికారంగా ఉన్నప్పుడేమో ప్రతి శుక్రవారం ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని వాయిదాలకు వెళ్లకుండా కోర్టులకి అగనామం పెట్టాడు. ఇవాళ రోజున ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను అసెంబ్లీకి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ జనాలకు పూర్తిగా అర్థమైపోయిన విషయం ఏంటంటే, అప్పుడు అధికారం అడ్డం పెట్టుకున్న మనిషి ఇవాళ రోజున కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాడు. ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దొంగ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. అదేవిధంగా ఏదన్నా మాట్లాడితే దమ్ము ధైర్యం గల నాయకుడు, ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజల పక్షానికి వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి తొళ్ళ చేసి మీడియా ముందు అరవడం కాదు. నీకు అసెంబ్లీలో ఒక స్థానం ఇచ్చాం, అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ప్రజా గొంతుకి నువ్వు వినిపించాలి. ఇవాళ రోజున బడ్జెట్ గురించి నువ్వు చేతగాని చోటలాగా నువ్వు మీడియా ముందు మాట్లాడుతున్నావు. నీకు 11 స్థానాలు ఇచ్చారు కదా జనాలు, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే కదా. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు వచ్చి ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకుండా సాక్షాత్తు గవర్నర్ గారు మీ సభలో కూడా 11 మంది 11 నిమిషాలు కూడా నిలబడకుండా అసెంబ్లీలో వాకౌట్ చేయడం ఎంతవరకు సబబు? అది వాళ్ళ పనితీరు వాళ్ళకే వదిలేస్తున్నాం. జగన్ పనితీరు ఎట్లాగుందని చెప్పేసి అర్థం చేసుకుంటేనే 151 నుంచి 11 పడిపోయాడు. రేపొద్దున్న బుద్ధి మార్చుకోకపోతే ఈ 11 కాస్త రేపొద్దున్న 1-2 స్థానాలు పరిమితం అవుతారని చెప్తున్నాం. సార్, కూటమిలో కుంపటి పెట్టడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా జగన్ గారు? కూటమిలో ఎంతమంది వచ్చి కుంపటి పెట్టినా కానీ వాళ్ళ వ్యాఖ్యలు అనేవి హాస్యాస్పదంగానే ఉంటాయి. కానీ రేపు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడానికే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పక్కన కేంద్రంలో ఉన్న మోదీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా ప్రజల పక్షాన ప్రజాభివృద్ధి కోసమే ఖచ్చితంగా పనిచేసుకుంటూ వెళ్దామని ఇంకొక 15 సంవత్సరాల పాటు మనం ఇట్లాగే ముందుకెళ్దామని చెప్పేసి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతూనే ఉంది. దాదాపు పంచాయతీరాజ్ శాఖ గారి నుంచి ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా అస్తవ్యస్తంగా అయిపోయిన రోడ్లు కూడా దాదాపు 80% కూడా పూర్తయిపోయినాయి. ఇవాళ రోజున పథకాలు లేవు అని అన్నారు. మొన్న బడ్జెట్లో సూపర్ 6 దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రవేశపెట్టాం. అట్లాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు దృష్టిలో పెట్టుకొని మంచి విద్య ఇవ్వాలి, ట్యాబులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టడం కాదు, మంచి పుస్తకాలు ఇచ్చి మన విలువలు మన చరిత్ర గురించి తెలిసేటట్టుగా చేయాలి. అట్లాగే ప్రతి ఒక్కరికి వాళ్ళకి కాపాడుకునే విధంగా, అంటే వాళ్ళ రోజున ప్రతి పిల్లల మీద కూడా బయట ఎక్కడన్నా కానీ అనుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళకి తట్టుకునేటట్టుగా ఎన్సీసీ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణరక్షణ వాళ్ళే కాపాడుకునేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి నాయకుడు వాళ్ళ నియోజకవర్గాల్లో తగ్గట్టుగా వాళ్ళు చేసే ప్రకారంగా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. దానికి వాళ్ళు విమర్శించినంత మాత్రాన వాళ్ళు విమర్శించే ముందు కూడా ప్రశ్నించుకోవాలి.
ఇంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేసి తీసుకొచ్చి పథకాలకి ఏ విధంగా పెట్టారు. మద్యం పాలసీ, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతానన్న మనిషి వాళ్ళ వరకు ఆ విషయం ఎందుకు నోరెత్తట్లేదు. ఇట్లాంటివన్నీ వాళ్ళ గురించి చెప్పాలంటే కోకోలలో చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు విషయ పరిజ్ఞానం లేదు, రాజకీయ తత్వం కాదు అది ఓన్లీ ఏంటంటే విమర్శలు చేయడానికి, వ్యక్తిగతంగా విరుచుకుపడడానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అనేది ఒక డొల్ల పార్టీ, ఒక బోకు పార్టీ అని చెప్తున్నాను నేను. అంటే మరో 30 ఏళ్ళు అధికారంలో ఉంటారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా జగన్ గారు, దానికి మీరేమంటారు? ఎవరు? నేను చెప్తానండి, నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ప్రధాని అవుతాడని చెప్పేసి నేనంటే ఇక్కడ అయిపోద్దా? ఇక్కడ మాట్లాడే మాటలకి ఉండాలి. 151 నుంచి 11కు పడిపోయావు నువ్వు ఎట్లాగా 30 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉంటావు? నీ దగ్గర ఏ అర్హత ఉందని చెప్పేసి నువ్వు ఏ విధంగా 30 సంవత్సరాలు ఉంటావు అని చెప్పేసి అడుగుతున్నావు. నేను అదే అంటున్నా, మీడియా ముందు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక కూటమిలో ఉన్న నాయకులకు ముందుకొచ్చి నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రశ్నించు, నువ్వు గట్టిగా మాట్లాడు. నీకు ఉందగా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చుంటే కళ్ళు పెద్దవి చేయబోకు, కూర్చో అని నువ్వు ఆడావు కదా, నాట్యం ఆడావు కదా. మరి వాళ్ళ రోజు నువ్వు పిల్లిలాగా ఎందుకు ప్యాలెస్ చాటును కూర్చున్నావు? ఎందుకు భయపడిపోయి హెలికాప్టర్లో తిరుగుతున్నావు రోడ్డు మీద తిరగకుండా? పెళ్ళిళ్ళకు కూడా వాళ్ళ రోజున హెలికాప్టర్లో నువ్వు తిరుగుతున్నావు అంటే నీ స్థాయి ఏంటి? ప్రజాధనం ఎంత అక్రమార్జన చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తాం, ఈ క్వశ్చన్లన్నీ అడుగుతామని చెప్పేసి వాళ్ళ రోజున అసెంబ్లీకి రాకుండా మూల దాక్కొని మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సార్, అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి జగన్ గారు అడిగే ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం బెదిరిపోద్ది కాబట్టి ఆయనకి ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని జగన్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. దాన్ని మీరు ఎలా అంటారు? నేను ఇప్పుడు వింటుంది అదే అండి. వాళ్ళేమో ఆ విధంగా చెప్తున్నారు, మేమేమో ఈ విధంగా చెప్తున్నాం. జగన్కి సంబంధించిన అక్రమంగా కేసులు పెట్టారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ జగన్ దగ్గర ఉన్న 32 కేసులు సంబంధించి ఇంతకుముందు ఏ వాయిదాలు తిరగకుండా అయితే ఉన్నాడో ఆ వాయిదాలు తిరగకుండా ఉండడానికి ఇప్పుడు మళ్ళీ ఆయనకి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడని చెప్పేసి మేము ఏ విధంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టు వాయిదాలు తిరగకుండా ఎగనామం పెట్టడం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ఈ కేసులన్నీ తప్పించుకోవడానికి తిరగడానికే ఇవాళ రోజున కూడా ఎక్కడా కూడా బయట కనిపించకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు మనిషి. మాట్లాడితే పులివెందుల బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? ఇవాళ రోజున అప్పుడు విమర్శలు చేసిన నోళ్ళు ఇవాళ రోజున ఎందుకు బయటకు కనిపించకుండా మీడియా ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయినాయి? అంటే ఇప్పుడు రోజా కానీ, పేరు నాని కానీ, కొడాలి నాని కానీ మరి వాళ్ళ రోజున వాళ్ళు ఎందుకు బయటకు కనిపించట్లేదు? వాళ్ళు చేసిన అవినీతి భాగోతాలు ఎక్కడ బయటపడతాయి చిట్టాలు అని చెప్పేసి భయపడుతున్నారు. కానీ ఫలితం అనేది ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారు. ఇవాళ రోజున చట్టం ఎవరికి చట్టం కాదు, ఆ చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు శిక్షార్హులే. ఇప్పుడు వంశీ వెళ్ళినట్టుగానే, పోసాని వెళ్ళినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా నోరు జారిన ప్రతి ఒక్కరు కూడా బుద్ధి తెచ్చుకొని రేపొద్దున కటకటాల వెనకాల మీరు జైలు ఊసలు లెక్క పెట్టాలని చెప్పేసి మేము చెప్తున్నాం.